గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో అఘోరీమాత సంచలనం. దేవాలయాల పరిరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు నేను నడుం బిగించాను. ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వాళ్లను శిక్షించటానికే నేను ప్రయత్నం చేస్తున్నాను అంటూ అఘోరీమాత చెబుతూ ఉన్నారు. అయితే అఘోరీమాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తరచూ అక్కడ ఏవో గొడవలు చోటు చేసుకోవడం, అఘోరీమాతకు అక్కడ ఉన్న కొంతమందికి వాగ్వాదాలు చోటు చేసుకోవటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కానీ అఘోరీమాత చెబుతూ ఉన్నారు, నేను ఎక్కడికైనా వెళ్ళి శివధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన జనాలు నా ధ్యానాన్ని భంగం కలిగించే విధంగా చేస్తూ ఉన్నారు, నన్ను ఫ్రీగా తిరగనివ్వకుండా చేస్తూ ఉన్నారు అని వాళ్ళపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తప్పు చేసే వాళ్ళను, తప్పుడు పనులు చేసే వాళ్ళను శిక్షిస్తాను అంటూ అఘోరీమాత చెబుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో అఘోరీమాత కూడా విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు మనం అఘోరీమాతను ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అఘోరీమాత ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం అఘోరీమాత పశ్చిమ గోదావరి తణుకు వెళుతూ ఉన్నారు. అఘోరీమాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అఘోరీమాతకు ఏం కావాలి? హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తున్నారు. ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయనే వివరాల గురించి ఆమె ఏమనుకుంటూ ఉన్నారు? ఈ వివరాలన్నీ కూడా అఘోరీమాతతో మాట్లాడదాం. అంతేకాదు అఘోరీమాత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. వేములవాడ దర్గాను కూల్చేస్తానంటూ అఘోరీమాత హల్చల్ కూడా చేశారు. పలు సందర్భాల్లో పోలీసులతో కూడా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అఘోరీమాత మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ అఘోరీమాత గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? మీరు కూడా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే వాటిని నాకు క్వశ్చన్ రూపంలో మెసేజ్ చేయండి. నేను వాటిని అఘోరీమాత ముందుంచుతాను. అఘోరీమాత నమస్తే. నమస్తే నాన్న. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీ నమ. గురుదత్తే నమ. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరీమాత ఎక్కడికి వెళ్తున్నారు? తణుకు వెళ్తున్నానా. అక్కడ తణుకులో రాజేష్ నాథ్ అనే అఘోరి అనే ముసుగులో ఒక పీఠం వేసుకొని డబ్బులు తీసుకోవడమే కాదు, నేను మంచి చేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి ఎంతో మంది ఆడపిల్లలకు అసభ్యకరంగా మెసేజ్లు పంపించి వాళ్ళని వాడుకుంటూ, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, చాటింగ్లు ఉన్నాయి. నేను ఖరాఖండిగా అడగడానికే వెళ్తున్నాను. అఘోరి అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఇలాంటి అక్రమాలు చేయడానికా? నిలువు దోపిడీ చేయడానికా? ఏం చేస్తా అంటే రాజేష్ నాథ్ అక్రమాలు చేస్తున్నాడు అని మీకు ఫిర్యాదులు వచ్చాయా? నాకొచ్చాయి. వాళ్ళు బయట చెప్పుకోలేక నాకు ఒక ఛానల్ ఉంది, అందులో పెట్టాను, ఆడపిల్లలకి ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించండి, కంపల్సరీ మీ పేరు, మీ ఊరు పేరు కూడా ముందుకు రాకుండా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, మీకు ఏ కష్టం వచ్చినా మీ అక్కలాగా మీ చెల్లెలాగా నేను ఉంటానంటే బాధితురాలు ఎంతో మంది కాల్స్ చేస్తున్నారు. కానీ అఘోరీమాత మళ్ళీ మీరు అక్కడికి వెళితే కొంత ఏదైనా ఆందోళనకర పరిస్థితుల్లో గొడవ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ రాజేష్ నాథ్ తప్పుడు పనులు చేస్తున్నాడు అని అనుకుంటే పోలీసులతో ఫిర్యాదు చేయించవచ్చు కదా, చట్ట ప్రకారం వెళ్ళొచ్చు కదా. నానా, నేను ఫస్ట్ ఆల్రెడీ చెప్పి చూశాను, మార్చుకో, మీ పద్ధతులు బాగాలేవు, మీ శిష్యులు బాగాలేరు, మీ వ్యవస్థ బాగాలేదు, మార్చుకోండి అని నేను ఖరాఖండిగా చెప్పడం జరిగింది. 40 నిమిషాలు చెప్పాను. 40 నిమిషాలు మీరు ఇలా తీసుకుంటున్నారు, ఇలా చేస్తున్నారు, ఆడపిల్లలతో ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ రమ్మంటున్నారు, ఇది పద్ధతి కాదు, ఇది అఘోరి సాంప్రదాయం కాదు, ఇలా చెయ్యొద్దు అని నేను మంచిగా చెప్పాను. కానీ అదే దారిలో నడుస్తున్నాడు. ఓకే, ఏమన్నారు మీరు చెప్పినప్పుడు? అమ్మా మార్చుకుంటా తల్లి అని అన్నారు. నా ఛానల్లో కూడా అది ఉంది, 40 నిమిషాల వీడియో అది ఉంది. మీరు మాట్లాడింది? నేను మాట్లాడింది. అందులో స్పష్టంగా అన్నాడు, ఎలా నడవాలో చెప్పండి అమ్మా, మీరు చెప్పినట్టు నేను నడుస్తాను అన్నాడు కూడా. ఓకే, అంటే డబ్బులు తీసుకుంటున్నాడా లేదంటే అమ్మాయిలపై ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడా? అమ్మాయిలపై అఘాయిత్యాలు కూడా ఉన్నాయి, డబ్బులు లక్షలు కోట్లు తీసుకున్న రుజువులు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే కోట్ల రూపాయలు ఎవరిస్తున్నారు అఘోరీమాత? ఆయనకి ఎందుకు ఇస్తున్నారు? నమ్మిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇచ్చేస్తాను, నేను అది చేస్తాను, నేను చేసి చూపిస్తాను అని. ఇప్పుడు ఎవరైనా కష్టాలలో ఉంటే గుడికి వెళ్తాము, దేవునికి చెప్పుకుంటాము. అదే రూపము అఘోరిది. అఘోరి అంటే సర్వస్వం త్యాగం చేసి, సర్వస్వం కోల్పోయి, సర్వస్వం శివయ్యే కాళీ అనే బతికే మేము మాకున్న శక్తులతోని, మాకున్న
దాంతోని మేము ఎంతో కొంత లోక కళ్యాణం చేయాలని బయటికి వచ్చాము. కానీ ఇలాంటి దొంగ అఘోరులకు వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము ఇది చేస్తాం, మేము హోమం చేస్తాం, మేము యజ్ఞం చేస్తాం, మేము నయం చేస్తామని డబ్బులు లాగడం తప్ప అక్కడికి వెళ్ళిన ఇన్ని సంవత్సరాలు ఒక్కరు బాగుపడ్డోళ్ళు లేరు. అఘోరి మాతాన్ నేనేమడుగుతున్నంటే ఈ రాజేష్ నాథ్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కదా, కానీ మీరే అక్కడికి దేనికి వెళ్ళటం? నానా నేను చట్ట ప్రకారం ఇప్పుడు వెళ్ళి క్లారిటీగా చెప్తాను, ఇప్పటికన్నా మార్చుకో. అక్రమంగా 10 ఆయుధాలు ఉన్నాయి, 10 వితౌట్ లైసెన్స్ గన్నులు ఉన్నాయి, నాకే స్వయంగా చూపించాడు. గన్స్ ఉన్నాయి అతని దగ్గర? గన్స్ ఉన్నాయి, 10 వితౌట్ లైసెన్స్ గన్స్ ఉన్నాయి. ఓకే, వితౌట్ లైసెన్స్ గన్స్ ఉన్నప్పుడు మీరు నేరుగా అతని దగ్గరికి వెళ్ళే కంటే మీరు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పొచ్చు కదా అని అంటున్నా, కోర్టుల దృష్టికి తీసుకువెళ్ళొచ్చు కదా, చట్టాలు న్యాయస్థానాల దృష్టి. ఇప్పుడు నేను తణుకు వెళ్తున్నాను కదా, తణుకు పోలీసులో కూడా ఫిర్యాదు చేస్తాను. ఇక్కడికి వెళ్తున్నాను, మీరు కూడా రండి, నేను ప్రశ్నిస్తాను, నా దగ్గర ప్రూఫ్లతో సహా నేను వెళ్తున్నాను. నేను మీకు కూడా ప్రూఫ్లు ఇచ్చాను కదా, అన్ని ప్రూఫ్లు విత్ ఎవిడెన్స్ తోనే వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఊరికే నేను ఒకరి మీద అభాండం వేయను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా నేను మాట్లాడను. నాకు కావాల్సింది ఆడపిల్లల సురక్షితంగా ఉండడం, గన్స్ని కాపాడుకోవడం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం. అగోరిమాత గన్స్ మీకు చూపించాడు అతను? నాకు చూపించాడు నాకు లైసెన్స్ లేని గన్స్. ఓకే, వాటిని మీరు పంపించగలుగుతారా ఆర్టీవీకి? నేను ఫోటో ఉంటే నేను పంపిస్తాను మీకు, ప్లీజ్. ఓకే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు ఆల్రెడీ ఫోన్ లో చెప్పానంటున్నారు, వినలేదు. ఇప్పుడు నేరుగా వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడికి నేరుగా వెళ్ళి కూడా హెచ్చరిస్తాను కదా, అప్పటికి కూడా వినకపోతే నేను ఏం చేయాలో ఇంకా అది చేస్తాను. అప్పుడు చట్టబద్ధంగానే వెళ్తాను. ఇంకా అంటే అప్పుడు కూడా వినకపోతే మీరు అనుకుంటున్న విధానంలో వెళ్తారా, లేదంటే పోలీస్ త్రూ కేసుల ద్వారా వెళ్తారా? నానా ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది సెకండరీ. బట్ వినకపోతే నేనన్ను ఉండాలా, ఆయన ఉండాలి. ఎందుకంటే అఘోరి ముసుగులో తప్పులు చెయ్యొద్దు. ఆడపిల్లలకి ఇప్పటికి కూడా సురక్షత లేదు. ఓకే, అసలు ఏంటి అఘోరీ తత్వం అంటే ఏంటి? అఘోరీ మాత అఘోరీ తత్వం అనేది నానా సర్వసం శివమయం. శివుడే సర్వసం, శివుడే గురువు, శివుడే తల్లి, శివుడే తండ్రి, సర్వసం శివయే. ఆయన ధ్యానంలో ఉంటూ నీకు తోచినంత నువ్వు లోక కళ్యాణాన్ని చేసుకోవాలి తప్ప నువ్వు ఒక కాడ కూర్చున్నావు అంటే మంచి చేయడానికి కూర్చో, లేదంటే హిమాలయాస్ వెళ్ళి ఉండు, లేకుంటే శ్మశానాలలో ఉండు. ఇలా కాదు చేయాల్సింది. అఘోరి తత్వం అనేది ఘోరం కానిది, ఘోరం లేనిది, ఘోరమైనది. ఘోరంగా కూడా ఎక్కడ ప్రవర్తించాలో అక్కడ ప్రవర్తిస్తారు, ఘోరంగా కూడా ఎక్కడ ప్రవర్తించాలో అక్కడ ప్రవర్తిస్తారు. ఎక్కడైతే ఘోరం కానిది, శాంతమైనది, అఘోరి అంటేనే శాంత స్వరూపులు. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలో, ఈ కలియుగంలో ధర్మం అధర్మం అయిపోయింది, ఎవరికి సురక్షిత లేదు. అంటే నేను అంటున్నది ఏంటి అంటే, అఘోరి మాత ఒకటి చెప్పండి, అంటే మీరు శివతత్వాన్ని నమ్ముతారు కాబట్టి శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు, పుట్టించేవాడు, శిక్షించేవాడు, నశింపచేసేవాడు శివుడు అనే సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? 100%. ఓకే, మరి మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్మేటప్పుడు, మీరు శివధ్యానంలో ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వివాదాన్ని సృష్టించడం ఎందుకు? మీరు శివయ్యగా చెప్పొచ్చు కదా. శివయ్యకు మేము ఆల్రెడీ చెప్తాము తండ్రి. అన్ని స్వయంగా భగవంతుడే రాదు, ఏదో ఒక రూపంలో, అది అఘోరి రూపమో, లేకుంటే మీ రూపంలోనో, మానవ రూపమో, లేకుంటే ఇంకో ప్రాణి రూపంలో వచ్చి శిక్షిస్తారు తప్ప స్వయంగా మానవుడి గురించి స్వయంగా భగవంతుడు రాడు. భగవంతుడు ఏదో ఒక రూపంలో పంపించాల్సిందే. భగవంతుడు ఏం చెప్తాడు? ఏదో ఒక రూపంలో వచ్చి నేను శిక్షిస్తాను, నేను స్వయంగా రాలేను. అది స్వయంగా రావాలి అంటే నువ్వు తపస్సు చేయాలి, నువ్వు త్యాగాలు చేయాలి. తపస్సు అంటే ఏంటి? ఏం తపస్సు చేయాలి?
అంటే తపస్సు అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? శివుని కోసం తపస్సు అంటే సాధన చేయాలి, సాధన, శివ సాధన చేయాలి. ఇక్కడక్కడ కాదు, జనాలు లేని చోట ఎక్కడో మంచు కొండలలో పోయి అక్కడ సాధన చేసుకొని రావాలి. ఆయన కరుణిస్తే నీకు సర్వస్వం నీ దగ్గర ఉంటది. ఆయన కరుణించకపోతే జీవితాంతం ఆయనకే అంకితమై ఉండాలి. అంటే మీరు ఆ సాధన చేశారా గౌరీమాత? 100% చెయ్యందే ఇంత ఇలా లేను కదా తండ్రి. చెయ్యందే ఇలా ఇంత నీతి నిజాయితీగా ఇప్పుడున్న కలియుగంలో ఏ తప్పు చేయకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి నయా పైసా తీసుకోకుండా, ఒక అడుగు భూమి కూడా లేకుండా, ఇంత కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరికి సమస్య పరిగెడుతున్నానంటే నా వెనకాల నా భగవంతుడి కృప ఉన్నది, ఆశీర్వాదం ఉండబట్టే కదా నేను చేసిన పుణ్య కార్యక్రమాలు, నేను చేసిన త్యాగము, నేను చేసిన తపస్య, నా భగవంతుడే నన్ను కాపాడుతుండు కదా. ఓకే అఘోరిమాత, కానీ మీరు వెళ్ళిన చోటకి కొన్ని చోట్ల వివాదాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, మీరు వాళ్ళ మీద అరుస్తున్నారు, వాళ్ళు మీ మీద అరుస్తున్నారు. ఇవి ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? నానా, నేను చాలా సందర్భాల్లో మన ఆర్టీవీలనే చెప్పాను, నేను చాలా ట్రావెల్స్ చేస్తూ ఉంటాను. ఈ రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం, ఇంకో రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రం. ఒక 1 అవర్ అన్న పక్కన చెట్టు కింద పెట్టుకొని పడుకోనియకపోతే, ఒక ఫోటో గురించో ఇంకో దాని గురించి అని డిస్టర్బెన్స్ చేస్తే ఎవరికైనా వస్తుంది నాన్న. ఫస్ట్ ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నది? ఎవరు వస్తారు? కొందరు ఉంటారు కదా. ఇక ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉంటారు నాన్న, ఉత్సాహం ఆగదు కదా. అందరు కాదు, చాలా మంది భక్తులు ఉన్నారు నాకు. కొంతమంది పని కట్టుకొని ఫోటోలు, లేకుంటే పడుకున్న దాన్ని కారద్దాలని కొట్టడము, లేపడము. సో మీరు వెళ్ళిన చోటకి వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీకు ఆగ్రహం కలుగుతుంది? ఆగ్రహం అంటే నేను చెప్పి చూస్తున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, చూడండి డోర్లు కొడుతున్నారు, కనిపిస్తున్నారా? డోర్లు కొడుతున్నారు. ఒక పని చేద్దాం అఘోరిమాత, ఒక్కసారి వాళ్ళు ఎందుకు వచ్చారో నిజంగా